నమస్తే అన్న. నువ్వు సైలెంట్ ఉండకే నాకు భయం అవుతుంది. నువ్వు సైలెంట్ గా ఉండి సైలెంట్ కూడా ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత న్యాచురల్ గా ఎట్లా తీయగలిగారు? ఏం జరిగింది అసలు? నా చిన్నతనంలో ఒకటి మా ఏమంటారు నియోజకవర్గంలో జరిగిన స్టోరీ అన్న, వాస్తవ సంఘటన. సో దాన్ని నేనేమంటే మనకి ఒక డైరెక్టర్ గా డబ్బులు ఇచ్చేస్తా కథ ఇచ్చే అన్న ఆలోచన రాలేదన్న? అట్లా చేస్తారా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫింగరింగ్ అమ్ముకుంటాం, అది కాదన్న. ఆ కథ పట్టుకొని పోయి వాస్తవంగా ఈ స్టోరీ మీరు తీసుకునేటప్పుడు పర్మిషన్స్ కానీ అవేమన్నా తీసుకున్నారన్న? వాళ్ళు చాలా ఇక్కడ మేము మీడియాలో కానీ ఇక్కడ పేరు రివీల్ చేయం అనే కమిట్మెంట్ ఇచ్చాము. దాని ప్రకారం మేము అక్కడ రివీల్ చేయాలి. పెద్ద విషయం కాదన్న, గుంజాలనుకుంటే నేను గుంజగలుగుతాను. ఇదే కథను మీకు ఎవరు చెప్పినా ఏది చెప్పినా కరెక్ట్ గా 4 days లో ఈ స్టోరీ తీసుకొచ్చి స్టోరీని రివీల్ చేయాలంటే చేయొచ్చు. ఇప్పుడు అన్న డైరెక్టర్ గారి మీద నేను అనుకున్నది ఒకటి ఇట్లా చేస్తుండు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కొంచెం కోపం వచ్చినట్టు అనిపించింది అన్న? రెగ్యులర్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ మధ్య ఉన్న రిలేషన్ కంటే స్టోరీ మొత్తం అయిపోయి ఎడిట్ అయిపోయి రఫ్ కట్ చూసినప్పుడు మీ మనసులో ఏం మెదిలిందన్న? భయం అయింది ఫస్ట్. మీ స్టోరీ వల్ల జనాలకు ఏంటి యూజ్ అంటే ఏం చెప్తారు? యూజ్ అంటేనా అంటే నేను పెద్ద ఏం చెప్తాను, ఎందుకంటే సినిమా 2 గంటల సినిమా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వస్తారు తప్ప. హాయ్ హలో వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎవరి ముందు ఉన్నామంటే ఒక లెజెండరీ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే సామెత ఉంటుంది మనకి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. నేను ఒక వర్డ్ చెప్తా మీకు, దమ్ముంటే సినిమా తీసి చూడు పెళ్లి చేసి చూడు. అంత రిస్క్ ఉంటుంది ఇక్కడ. అంటే ప్రతి ఒక్కరు మనం వెళ్ళి థియేటర్లో కూర్చొని 2 గంటలు 2.5 3 గంటలు కూర్చొని అరే బాగుంది బాగలేదని ఒక డిక్లరేషన్ ఇస్తాం కదా, అది సినిమా తీసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ డిక్లరేషన్ ఎట్లా ఇవ్వాలి ఎట్లా ఇవ్వకూడదు, దాని వెనుక కథ ఏంటి, ఆ చరిత్ర ఏంటి అనేది. మన ముందు ఈరోజు మన వేణన్న సాయిలన్న మన తెలంగాణ భాషలో అండ్ రాజు వర్డ్స్ రాంబాయి సినిమా అనకూడదు, అది ఒక హిస్టరీ అనొచ్చు. ఓపెన్గా మాట్లాడాలంటే సినిమా గురించి హిస్టరీ అనే వర్డ్ ఎందుకు వాడుతున్నా అంటే మీకు పోతుంటే తెలుస్తూ ఉంటుంది. ఓకేనా అన్న? నమస్తే అన్న. నువ్వు సైలెంట్ ఉండకే నాకు భయం అవుతుంది. నువ్వు సైలెంట్ గా ఉండి సైలెంట్ కూడా అన్నా నేను చూసిన ట్రైలర్ వేసినావు 9mm రాడు చూసిన నేను. అమ్మో నేను అప్పటి నుంచి కూడా అబ్జర్వేషన్, అమ్మ సైలెంట్ గా ఉన్నాడు దింపుతున్నాడు అని ప్రోమో చూసిన. అన్న నేను మేజర్ క్వశ్చన్, నేను ఒక క్వశ్చన్ వేస్తాను. ట్రైలర్ లో నాకు మేజర్ గా నాకు బాగా కనెక్ట్ అయింది మీ సినిమా ట్రైలర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక బర్రె దున్నపోతును పెట్టారు. ఒక లోగోలో ఒక దున్నపోతు వచ్చింది. డోలాముఖి సమాధానం ఫిలిమ్స్ మా లోగోనే, మా బ్యానర్ లోగో. అక్కడ ఆ దున్నపోతునే ఎందుకు పెట్టాలనిపించింది నా ఫస్ట్ క్వశ్చన్. అది దున్నపోతు కాదు, బర్రె పడ్డానా దున్నపోతు అంటారు. బర్రె గేదె బర్రె. ఓకే, పెరిగిన ఇంత విధ కథ ఉందా దీంట్లో? మరి ఇప్పుడు దున్నపోతు నాకేం పని? ఏమన్నా ఎక్కించి ఇట్లా దుక్కిద్దాం అనుకున్నా నేను. లేదా అంటే మనకు పాలించింది మనం పెరిగినాం కాబట్టి అన్న విశ్వాసం ఉండాలి అని అంటారు కానీ మరీ ఇంత విశ్వాసం అయితే ఉండాలి అనుకోలే అన్న నేను. ఇంకో కారణం కూడా ఉంది అన్న ఇంత విశ్వాసం ఉండడానికి. అన్న అది సబాల్టర్న్ కథకి ఒక మెటాఫర్. అది సూపర్ అన్న. ఇదంతా పక్కన పెడితే నేను ఈరోజు ఒక స్టోరీ దగ్గరికి వెళ్ళినా, నేను ఇది ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. సేమ్ స్టోరీ నాకు అక్కడ కూర్చున్నప్పుడు నేను యాక్చువల్లీ నిన్న నైట్ మీ ట్రైలర్ చూసిన. యాక్చువల్లీ అంతకన్నా ముందు మీది ఇక మంచు మనోజ్ గారు అదేదో ప్రోగ్రామ్ వస్తుంటే పాట చూసిన. రాంబాయి నా ఫేవరెట్ సాంగ్ అది. నాకు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి కూడా. బట్ ఇది వచ్చిన తర్వాత నేను మా తమ్ముడు అనిల్ కార్లో కూర్చొని ఒక రోజు దగ్గర ఒక 30 to 40 times మనం రిపీట్ ఏంది ఊకే రిపీట్ చేస్తా ఉన్నామని నేను అడుగుతా ఉంటే, అన్న ఏందన్నా ఈ పాట ఇట్లా మంచు మనోజ్ వాళ్ళ వైఫ్ ఏడ్చింది సినిమా అంటే ఏం సినిమా? నేనేమనుకున్నా ఓపెన్ గా చెప్తున్నా షార్ట్ ఫిల్మ్ అనుకున్నా. అంటే నేను చూడలేదు యాక్చువల్, మాట్లాడుతూ ఉంటే ఏదో పిల్లలు ఏదో చేస్తా ఉన్నారు సాంగ్ అంటే నేను చూడలేదు. నేను డ్రైవింగ్ చేస్తా ఉన్నాను కార్లో, వెనక కూర్చొని మనోడు పడుకొని చూస్తా ఉన్నాడు. అన్న ఇదంతా పక్కన పడితే ఈ సినిమా నేను ఇవాళ వెళ్ళిచ్చిన స్టోరీ ఏదైతే ఉందో బయట జరిగే రియల్ స్టోరీ, రియల్ గా జరిగింది. అది
యాజ్ టీజ్ అని నేను చెప్పను, కానీ కంపారిజన్ విత్ వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు ఈ ట్రైలర్ చూసి వెళ్ళిన కదా నేను, నాకు ఎక్కడో కనెక్ట్ అయింది. నేను ఆ ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోలో ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ రిలీజ్ అయింది, అది ఆ ఇష్యూది, దాంట్లో మీ సినిమా గురించి మాట్లాడినాను. వెరీ గుడ్. సూపర్. నాకు ఆమె చెప్తా ఉంటే వాళ్ళ ఫాదర్ సమ్ అమ్మాయిని పెట్టే హింస నేను మీ దాంట్లో ఉంది, అక్కడ ఆయన కొడతా ఉన్నాడు, ఇక్కడ ఇటు నేను ఏం చేయాలి అని అమ్మాయి హీరోయిన్ అంటది. సేమ్ యాస్టీజ్ ఈ రోజు నేను వెళ్ళిన స్టోరీ కూడా ఆ విధంగానే ఉంది. నాకు అనిపించింది, అరే అరే ఈ రాజు విత్తు రాంబాయి అసలు అదేంది ఇట్లా కనెక్ట్ అయింది, అసలు ఎవరి డైరెక్టర్ అసలు ఎట్లా పట్టింది కదా. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకరు నోట్లకే రావడం అనేది ఒక విషయం అన్న, కానీ సినిమా రిలీజ్ కాకముందుకే నేనే చూసినా కాబట్టి కనెక్ట్ అయ్యి నేను సినిమా గురించి మాట్లాడాల్సినంత అవసరం ఉండదు, ఏదో మాట్లాడిన ఇష్యూ చేసుకున్నాం వచ్చేసినట్టు ఉంటుంది. మీరు మేజర్గా నాకు ఇక్కడ ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత న్యాచురల్గా ఎట్లా తీయగలిగారు, ఏం జరిగింది అసలు? అన్న ఇది బేసిక్గా నా చిన్నతనంలో ఒకటి మా ఏమంటారు నియోజకవర్గంలో జరిగిన స్టోరీ అన్న, వాస్తవ సంఘటన. సో దాన్ని నేనేమంటే మనకి చిన్నపిల్లగా ఉన్నప్పుడు అర్థం కాలే, తర్వాత ఇండస్ట్రీకి వచ్చి కథ రాద్దాం ఏది మనం అంటే మనకు తెలిసిన దాంట్లో అనుకున్నప్పుడు ఈ పాయింట్ నాకు స్ట్రైక్ అయిందన్న. ఓకే, అప్పుడు దీన్ని కథ చేస్తే మస్తు ఉంటుంది కదా భయ్ అని చెప్పేసి ఆ ఆలోచన వచ్చి, సరే అప్పుడు మనం పిల్లగలం కాబట్టి మళ్ళీ ఇప్పుడు సినిమా అంటే ఓకేనా, కానీ రియల్ లైఫ్లో ఏం జరిగిన మొత్తం రాయలేం కానా. సో దీనికి తగ్గట్టు కూడా జరగాలని చెప్పి ఆ 2010 అయితే ఏదైతే బ్యాంక్ డ్రాఫ్ట్ ఉంటుందో ఆ తాలూకా అంటే ఇప్పుడు పోరగాళ్ళు ఉంటారు, పోరగాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ టైంలో అని చెప్పి అవన్నీ తీసుకొని ఆ పాయింట్ని పెట్టి కథ రాయడం జరిగింది అన్న. ఓకే ఓకే, అయితే ఇది న్యాచురల్ గా బయట జరిగిన వాస్తవం అన్న, ఒరిజినల్ కథ అన్న. మీరు చెప్పే పాయింట్ లో అంటే ఇప్పుడు మీరు ఒక దగ్గర జరిగిన కథను తీసుకొచ్చి ఇక్కడ జనాలకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని. అంటే ఒక సామెత ఉంటుంది, ఒక మాట ఉంటుంది, అంటే కాపీ కొడితే ఏదో ఉంటుంది చూడు, తెలియకుండా లాగాలి అనే విధంగా. నేను చూసినప్పుడు నాకు న్యాచురల్గా అంటే మనం ఒక ఫోక్ లో కావచ్చు, ఇంకా సోకాల్డ్ అరే భలే ఉందే వీళ్ళ స్టోరీ, అరే భలే చేస్తున్నారే, అరే అబ్బాయి భలే ఉన్నాడు, అమ్మాయి భలే ఉంది అంటే న్యాచురల్గా. అంటే ఒక నేను తమిళ సినిమాలు చూస్తూ ఉంటాను కొంచెం ఎక్కువ, నేను అక్కడికి వెళ్ళిపోయినా. ట్రైలరు నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను సినిమాలు చూడను ఎక్కువ, బట్ నేను సినిమా నుంచి వచ్చినోనే కానీ సినిమాలు ఎక్కువ చూడను. నాకు చూసినప్పుడు నేను ఒక 4 times ఇట్లా రివర్స్ పెట్టేసి అందులో ఒక 4 డైలాగులు ఉంటాయి, అరే ఇది కదరా పంచ్ అంటే అనిపించింది. దీనికి డైలాగ్ రైటర్ ఎవరు ఈ సినిమాకి, అసలు ఈ స్టోరీ మీరు తీసుకున్నారు ఓకే, అంటే ఒక సినిమా తీస్తా ఉన్నారంటే 24 crafts ఉంటుంది వెనక. దీంట్లో మీ సినిమాకి డైలాగ్ రైటర్ ఎవరు, ఏదైతే స్టోరీ జరిగిందో ఈ స్టోరీకి ఈ డైలాగ్లే సింక్ అయితే అనే విధంగా ఎట్లా వచ్చింది ఆలోచన మీకు? అంటే డైలాగ్ రైటర్ డైరెక్టర్ అని నేనే అన్న. సూపర్. నా జిల్లులకి వెళ్ళి వచ్చినాయి మొత్తం. ఓకే, సో ఏం లేదు అంటే బేసిక్ గా ఇప్పుడు మనం చూసిన వాతావరణం కానీ లేకుంటే చుట్టుపక్కల ఇప్పుడు ఊరు మా ఊరు పక్క పల్లెటూరు అన్న, పక్కా పల్లెటూరు అంటే ఊరు దానికి ఏమంటారు బస్సు కూడా ఉండకపోయేది. ఓకే, సో నక్సలైట్ ఏరియా మళ్ళీ మాది. సో అప్పుడు ఏమంటే వాళ్ళకెళ్ళి వచ్చే మాటలు, వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ నేను వినేటోని. మా ఏమంటారు మా తాతలు, మా నాయనమ్మ, ముత్తాతలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాట్లాడే మాటలు, అమ్మమ్మల తాతలు వాళ్ళు మాట్లాడే పదాలు మొత్తం అవన్నీ నాకు ఇష్టమైంది. ఇప్పుడంటే కొంచెం పాలిష్డ్ అయిపోయింది, కానీ అప్పుడు ఇంకా కొంచెం మొరటుగా ఉండే మాటలు మొత్తం. రూపాయికి 4 చాక్లెట్లు, పిప్పర్మెట్లు ఇవన్నీ గుర్తుకొచ్చినాయన్న, తవ్వలు ఇవన్నీ ఉండే మొత్తం. సో నాకు అవన్నీ చూసి ఇది గారా భయ్ అనిపించింది. మళ్ళీ ఒకసారి వీళ్ళకి ఎట్లాగైనా గుర్తు చేయాలరా నాయన అనిపించింది. సో అందుకనే ఆ 2010 ఇప్పుడు మళ్ళీ ఈ పెట్టలేం, కానీ ఇప్పుడు ఈ జెన్జెట్ ఉంది కదా ఇప్పుడు ఏదైతే 2000 సో ఇది తెలియదు, అదొకసారి చూపిద్దాం, దాని పవర్ ఏందో చూపిద్దాం అన్నట్టు ఆడికి పోయి చేయటం అయిందన్న. సూపర్ అన్న. టైటిల్ రాజు విత్ రాంబాయి అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే స్టోరీ డిమాండా లేదంటే టైటిల్ డిమాండ్ స్టోరీయా? స్టోరీ డిమాండ్. స్టోరీ డిమాండ్. ఓకే, అంటే రాజు కామన్ నేమ్, రాంబాయి కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ఓకే అన్న, ఇంకోటి ఈ సాంగ్ లో మేజర్ గా ఇప్పుడు ఆ సినిమా మస్తు చేసిర్రు, ఇదంతా పక్కన పెడితే ప్రొడ్యూసర్ ఒక ప్రముఖ డైరెక్టర్ ప్రొడ్యూసరు అంటే ఈడ ఎట్లా ఉంటుంది అంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నేను దండం పెడుతున్నా అన్న. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాలన్నా, ఒక ప్రొడ్యూసర్ అనుకో అంటే ఒక సామెత ఉంటుంది మనకి, అంటే అన్ని తెలిసిన వాళ్ళతో మాట్లాడొచ్చు, ఏమి తెలియని వాళ్ళతో మాట్లాడొచ్చు, అటు ఇటు
యా ఉన్న వాళ్ళతో మాట్లాడాలి, అంటే తప్పుగా కాదు, అంటే ఆయన ఒక డైరెక్టర్ బట్ ప్రొడ్యూసర్. ఆయన ఆల్రెడీ లెజెండ్లతో సినిమాలు చేసినాడు యా మీ ప్రొడ్యూసర్. ఎట్లా ఎగిరన్నా ప్రొడ్యూసర్ గారితో? ఏగటానికి ఏం లేదన్న, నువ్వేం రాసినావో నీకు నచ్చిందారా, నచ్చిందన్న అన్న నువ్వు చూద్దా నచ్చిందారా, ఇది ఓకే చలో పూరా చేసుకోరా, ఏగటానికి ఏం లేదు అన్న, మొత్తం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు అంత. అంటే అదే అన్న నేను ఏమంటానంటే అన్న డైరెక్టర్, సో డైరెక్టర్ అది సింక్ ఉంటుంది అన్న. మనం ఆలోచన తీరు, మనం ఈ ఫ్రేమ్ అన్న ఇదన్నా అన్నప్పుడు మనం అన్న డైరెక్టర్ కాబట్టి అన్న ఇంకా సింపుల్ గా ఆయనకు ఆ పెయిన్ తెలుసు, లేకపోతే అది తెలుసు కాబట్టి ప్రొడ్యూసర్ ఇంకా చాలా అవతలకి చాలా ఏమంటారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పడేసిండు. సూపర్. ఎందుకు ఈ క్వశ్చన్ వేసిన ఇప్పుడు చెప్తాను. అన్న ఎందుకంటే అన్నీ తెలిసిన వ్యక్తి, అన్ని అనుభవం ఉన్న వ్యక్తి, అందరినీ చూసిన వ్యక్తి కాబట్టి. బట్ అది డైరెక్ట్ గా చెప్తే బాగుంటది కాబట్టి మీ నోట్లకి ఏం వస్తుందో ఇందామనే ప్లాన్. అన్న ఎన్ని సాంగ్స్ ఉంటాయి ఈ సినిమాలో, ఎన్ని ఫైట్స్ ఉన్నాయి అన్న? సాంగ్స్ 5 అన్న. 5 సాంగ్స్. యా అన్న, అంత బ్యూటిఫుల్ సాంగ్స్. సింగిల్ కార్డు మిట్టపల్లి అన్నారు అన్న ఆల్రెడీ ఇచ్చి పడేసిండు. యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ కి ఇచ్చి పడేసి. అన్న మెట్టపల్లి సురేందర్ అన్న అంటే గుర్తుకొచ్చింది అన్న. ఒక సాంగ్ ఉంటది అన్నది, అది ఇక్కడ మాట్లాడొచ్చో లేదో తెలీదు. ఆ సాంగ్ ఎప్పటికీ చచ్చిపోదని నేనే ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే ఒక బతుకమ్మ సాంగ్ ఉంటుంది, మిట్టపల్లి సురేందర్ అన్న గలం కలం అంటారు కదా, ఆ పదన అనేది ఆల్రెడీ మీ సినిమాలో మొత్తం సింగిల్ కార్డ్ అన్న. సూపర్. ఇక్కడ ఆల్రెడీ నక్సలైట్లు ఎట్లా ఉంటారు, మీరు ఆ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే అన్న. మీరు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని, మీరు ఒక డైరెక్టర్, ఒక స్వార్థం అనేది ఉంటుంది ప్రతి మనిషిలో. నెగిటివ్ ఎంత ఉంటుందో పాజిటివ్ అంతే ఉంటుంది. అరే ఇది ఒక మంచి కథ, ఈ కథ నేను తీస్తే నాకు పేరు వస్తుంది అన్న స్వార్థంగా ఎప్పుడు ఆలోచన రాలేదన్న, పడుకున్నప్పుడు కానీ ఎప్పుడు? ఈ క్వశ్చన్ కంటే ముందు నన్ను లెజెండ్ అంటుంటే అన్న 100% ఎందుకు ఆ మాట అంటున్నా చెప్పాలన్నా. దాసనారాయణరావు, అట్లా త్రివిక్రమ్, రాజమౌళి ఇట్లాంటి వాళ్ళు లెజెండ్స్. నేను ఇప్పుడే అడుగులు వేస్తున్నా అన్న. మీ సినిమా అన్న వాళ్ళకి లెజెండ్ అన్న. నేనేమంటున్నా అంటే కొంతమంది చెప్తా ఉంటారు నీ వాల్యూ నీకు తెలీదు, నీ వాల్యూ నీకు తెలీదు అని కొన్ని అంటూ ఉంటారు. మీరన్నా ఇక్కడ ఒకటన్నా, ఒక కొత్త డైరెక్టర్ ని మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడే మీరు లెజెండ్ అన్నా. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ లాగా నేను అన్న చూసుకుంటా. డెఫినెట్ గా అన్న. నిజంగానే తను కథ చేసినప్పుడు అబ్బా ఈ ఆలోచన నాకు వస్తే బాగుండేది కదా, నాకెందుకు రాలేదు ఈ ఆలోచన అనేది కథ విన్న రోజు అనిపించింది. ఒక డైరెక్టర్ గా డబ్బులు ఇచ్చేస్తా కథ ఇచ్చే అన్న ఆలోచన రాలేదన్నా? అట్లా చేస్తారు, అట్లా చేయం కదా. అంటే ఉన్నది కదా అట్లా, అట్లా ఉంటారు కొంతమంది, అట్లా ఉంటారు. మా ఇద్దరికి బాగా క్లోజ్. తను నా దగ్గర రైటర్ గా కూడా వర్క్ చేశాడు. ఇప్పుడు నేను చేయబోయే సినిమా కూడా రైటర్ గా పనిచేశాడు. సూపర్. మాకు ఒక సింక్ ఉంది, ఒక ప్రాపర్ ఈక్వేషన్ ఉంటది మా ఇద్దరికి. ఆలోచన విధానంలో కొంచెం దగ్గర ఇవేమీ లేకుండా కూడా నేను కథని డబ్బులు ఇచ్చి కథ తీసుకోవడం అట్లాంటివి ఉండవు. జనరల్ గా అడుగుతుంటారు బయట. ఎందుకంటే అది కూడా ఎందుకు అడుగుతారంటే అన్న, ఫస్ట్ టైం ఈయన డైరెక్షన్ చేయగలడా లేదా అని చెప్పి కొంత అపనమ్మకంతో అడుగుతారు. అట్లా నేను డైరెక్ట్ చేస్తాను, నువ్వు కథ ఇచ్చేయమని. అయితే మనోడికి కూడా డెమో చేసి తీసుకొచ్చాడు. అవునా? షూటింగ్ అంటే కథ మరి బాగుంది, మరి ఏంటి ఒకసారి డెమో చేసి తీసుకురా, నేను ఇంకొంచెం ఎక్కువ అర్థం చేసుకోగలను నీ విజన్ ని అంటే తక్కువ డబ్బుల్లో ఆయన డెమో చేసి తీసుకొచ్చాడు. అప్పుడు ఇక మనం ఇట్లా ఏం వేలు పెట్టద్దు, అది ఇంకా ఏమాత్రం మనం ఫింగరింగ్ చేసినా చెడిపోతుంది అని అట్లా వదిలేసాం అంతే. ఓకే సూపర్ అన్న. నేను కూడా చెప్తాను, ఇప్పుడు మీరు అన్నారు కదా ఫింగరింగ్ అమ్మటం అమ్ముకుంటాం, అది కాదన్నా. ఆ కథ పట్టుకొని పోయి ఒక ఈటీవీ అనే దాని దగ్గర తీసుకుపోయి చేద్దాం మంచి కథ ఉన్నదని చెప్పేసి అక్కడ దాకా తీసుకుపోయిండు అన్న. అంటే అది ఆ కొనే బాపతి కాదు, అది ఇచ్చే బాపతి. సో అది మనోడు. ఓకే, అంత వ్యవహారం ఉన్న మనిషి అన్న. మీకు ఒక ఆల్రెడీ పెద్దవాళ్ళతో సినిమా చేసిన ఒక డైరెక్టరు మీ చేతిలో కథ పెట్టినప్పుడు ఓపెన్ గా హార్ట్ఫుల్ గా చెప్పండి, ఎక్కడన్నా చేయగలుగుతానా, అన్నను మెప్పేయగలుగుతానన్నా డౌట్ గానీ భయం గానీ అనిపించిందన్న? లేదన్నా, బిల్కుల్ లేదన్నా. ఎందుకంటే నేను ఏరే ప్రపంచంలో పోయి అవుతారు లేకపోతే ఏమన్నా ఈ హైదరాబాద్ కథ అయితే భయపడాలి, కానీ నా ఊరు
నేను చూసిన వాతావరణంలో నేను చూసిన ఏమంటారు ఆ మనుషుల మధ్యలో కథ అనిపించింది నాకు రాసింది. ఓకే. అప్పుడు నాకేమనిపించింది అంటే ఇప్పుడు నేను ఈ ఆడబుట్టినను నేను కొంచెం సరి చేయొచ్చు అటు ఇటు అని. అరే నా కళ్ళ ముంగట తిరిగేటోళ్ళు ఇట్లా కాదు ఇట్లా ఉంటారు వీళ్ళు ఇలా వాళ్ళ డ్రెస్ సెన్స్ ఇది అని చెప్పి అలవగా చెప్పగలుగుతా కానా. ఓకే. అట్లా నేను చెప్పిన అట్లా నాకు అంత పెద్ద కష్టం ఏం లేదు, ఎందుకంటే నేను చూసిన దాంట్లో రాసుకున్న కథ చేసిన ప్లేస్ కాబట్టి అంత టెన్షన్ ఏం లేదు, అంత భయపడలే. ఓకే, సూపర్ అన్న. చాలా మంది ఏదైనా మనం చేస్తే ఓన్ అనుభవం అనుకుంటారు, అంటే చేసిన అనుభవం కంటే చూసిన అనుభవం గొప్పదని నేను నమ్ముతా. అవునా? ఒక డైరెక్టర్గా ఇది ఏదైతే ఉందో, ఈ స్టోరీ ఏదైతే ఉందో, ఇది ఓన్గా ఒక డైరెక్టర్గా చాలా మంది ఏమనుకుంటారు అంటే డైరెక్టర్ లైఫ్లో స్టోరీ అనుకుంటా ఇది అనుకుంటారు. నాకు అనిపించింది అంటే ట్రైలర్ చూసి ఆ మాట్లాడే పదాలు ఆ డైలాగులు అవన్నీ చూసినప్పుడు అనిపించింది ఏంటంటే మీ ఓన్ కాన్సెప్ట్ కంటే అంటే మీ అనుభవం కంటే చూసిన అనుభవం నాకు అనిపించింది పర్సనల్గా. వాస్తవంగా ఈ స్టోరీ మీరు తీసుకునేటప్పుడు పర్మిషన్స్ కానీ అవేమన్నా తీసుకున్నారన్నా? తీసుకున్నా. ఓకే. వాళ్ళు చాలా ఏమంటారు స్ట్రిక్ట్ గా, చాలా పకడ్బందీగా వాళ్ళు ఏమంటారు ఆజ్ఞలు అంటాం అవి పెట్టిర్రు, గైడ్ లైన్స్ ఇచ్చిర్రు. రిక్వెస్ట్ చేసి మీరు ఎక్కడ పేరు రివీల్ చేయదు అని చెప్పారు. మేము కమిట్మెంట్ ఇచ్చాము, ఎక్కడ మేము మీడియాలో కానీ ఇక్కడ పేరు రివీల్ చేయము అనే కమిట్మెంట్ ఇచ్చాము. దాని ప్రకారం మేము ఎక్కడ రివీల్ చేయాలి. పెద్ద విషయం కాదన్న, గుంజాలనుకుంటే నేను గుంజగలుగుతా, మీరు చెప్పకపోయినా గుంజగలుగుతా అన్న. ఇది ఓపెన్ ఛాలెంజ్. నేను మిమ్మల్ని ఏదో పెద్దవాళ్ళు, నేను బాగా రెస్పెక్ట్ చేస్తాను, నాకు బాగా రెస్పెక్ట్. ఇదే కథను మీకు ఎవరు చెప్పినా ఏది చెప్పినా కరెక్ట్గా 4 daysలో ఈ స్టోరీ తీసుకొచ్చి స్టోరీని రివీల్ చేయాలంటే చేయొచ్చు, కానీ మనము ఎథిక్స్ ఫాలో అవ్వాలి. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ విక్టిమ్స్. ఓ సారీ. ఓకే. సొసైటీ మళ్ళీ వాళ్ళని అవును ఆల్రెడీ సెకండ్ జనరేషన్ నడుస్తా ఉంది. అవును, ఇది డబుల్ మందుల పోడు ఇది. మరి ఎందుకు వాళ్ళని ఇంకా చంపడం, ఎందుకు ఆల్రెడీ చచ్చిపోయిన కుటుంబాన్ని ఇంకా మళ్ళీ చంపడం, అది మంచిది కాదు కదా. ఓకే అన్న, ఇప్పుడు మీరు సినిమా తీసేటప్పుడు అంటే అందరికీ ఉంటుంది, అరే మస్తు సినిమా తీసిరు, మస్తు పాటలు ఉన్నాయి, మజా వస్తుంది, రాంబాయి ఇదంతా పాటలు బయట రీల్స్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి ఎప్పుడన్నా డైరెక్టర్ గారి మీద నేను అనుకున్నది ఒకటి ఇట్లా చేస్తుండు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా కొంచెం కోపం వచ్చినట్టు అనిపించింది అన్న? మాకు ఒక రెగ్యులర్ డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ మధ్య ఉన్న రిలేషన్ కంటే డిఫరెంట్ రిలేషన్. ఓకే. నాకు అసోసియేట్ గా పనిచేసాను. సూపర్. బ్రదర్ లాగా, తమ్ముళ్ళగానే చూసుకుంటా. చాలా సార్లు మందలించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి కాదు, మామూలుగా కూడా చాలా సార్లు నేను మందలించిన సందర్భాలు ఉన్నాయి. అంటాను, మంచి చెడు అన్ని చెప్తా నేను. కాబట్టి నేనేదైనా అన్నా కూడా తను కూడా ఏమి సీరియస్ గా తీసుకోవడం. ఒక బ్రదర్ ఇంట్లో ఒక బ్రదర్ ఎట్లా అంటే తీసుకుంటాం అంతే రకంగా తీసుకుంటాం. ఓకే. కానీ ఒక డైరెక్టర్ గా ఏ రోజు కూడా నా చేత ఏమీ ఆయన అనిపించుకోలేదు. సూపర్ అన్న. మీకు స్టోరీ మొత్తం అయిపోయి ఎడిట్ అయిపోయి రఫ్ కట్ చూసినప్పుడు మీ మనసులో ఏం మెదిలిందన్న? రఫ్ కట్ చూసి సినిమా ఒక భయం అయింది ఫస్ట్, ఎట్లా ఉంటది, ఇలా చేశారు ఏంటి అంటే. ఎడిటింగ్ అప్పుడే మనం షూటింగ్ చేసి తన ఎడిటింగ్ చేసి ఒక కట్ చూపించాడు. ఓకే. రఫ్ కట్ పూర్తిగా సినిమా కూడా ఇంకా ఎడిట్ అవ్వలే, రఫ్ ఎడిట్. ఎట్లా తీశారు ఏంది చూస్తున్నా 10 నిమిషాలలో హీరో హీరోయిన్ కథ స్టార్ట్ అయింది. 15 నిమిషాలు 16 నిమిషాల్లో అంతే. ఇక అందుకుంది మ్యాజిక్. ఓకే. అక్కడి నుంచి మొదలు పెడితే ఎండింగ్ దానిక ఇక బతికిపోయిండ్రా నేను, మనం నిలబడ్డట్టే. ఓకే అన్న, మీరు స్టోరీ తీసేటప్పుడు ఏదైనా సీన్ కి ఎక్కువ కష్టపడి ఏంది నేను అనుకున్నట్టు రావట్లేదు అని ఇట్లా కొట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మానిటర్ ముందు కూర్చొని అరే నేను ఇది మస్త్ అనుకున్నా అంటే, మనం రాసేటప్పుడు ఒక డ్రీమ్ లో అంటే ఆల్రెడీ ఒక స్క్రీన్ పే నడుస్తూ ఉంటుంది మ్యాక్సిమం. అంటే క్యాప్చర్ చేయకపోయినా డైరెక్టర్ వర్షన్ లో ఒక విజన్ అనేది ఉండిపోతుంది, నేను ఈ షాట్ ఇలాగే తీయాలి, ఈ యాంగిల్లోనే ఉండాలి. కానీ అలాంటి యాంగిల్ రాకుండా ఎక్కువ టేకులు తీసుకున్న షాట్ ఏదన్నా మీ దాంట్లో? నా దాంట్లో
అట్లేం లేవు అన్న. నాకు షార్ట్స్ గురించి నేను ఎప్పుడు భయపడలే, కానీ ప్రకృతి అంటే ఏమంటారు వర్షం నేచర్ ఎక్కువ భయపెట్టింది. ఎందుకంటే మేము మంచి ఏమంటారు వానాకాలంలో పోయినాం, వర్షాకాలంలో పోతే పెట్టుడు వర్షం పడుడు, ఫ్రేమ్ పెట్టుడు వర్షం పడుడు, ఫ్రేమ్ పెట్టుడు అట్లా ఎక్కువ టైప్లైనా తప్ప ఆర్టిస్ట్ పరంగా ఎప్పుడు ఎవరు కాలేదు. వర్షం చాలా అంటే అదే మంచిది, అదే బ్యూటీ ఇచ్చింది, అదే కొంచెం బాధ పెట్టింది. అంటే ప్రొడక్షన్ సైడ్ కొద్దిగా డిఫికల్ట్ అయింది, సినిమా మీద అదే బాగుంటది మళ్ళీ. ఓకే, ఆ ఎఫెక్ట్ కావచ్చు, ఏదైతే ఇబ్బంది పెట్టిందో అదే ఆనందం పెట్టింది అనుకోవచ్చా ఎడిట్ అయిన తర్వాత. విజువల్ గా అది బ్యూటీ ఇచ్చింది, విజువల్ గా బ్యూటీ. ప్రొడక్షన్ పరంగా ప్రొడక్షన్ పరంగా మాకు ఎక్కువ ఖర్చు అయింది, అంటే ఇంకో 10-15 రోజులు ఎక్కువ అయింది బికాస్ ఆఫ్ ద రైన్. ఈ చెయ్యి ఇక్కడ జోరుతా ఉంది, ఈ చెయ్యి ఇట్లా లేస్తా ఉంది, మనం సాధిస్తాం రా అంతేనా అన్న. ఇంకోటి, మీరు షూట్స్ సెట్ లో బాగా హ్యాపీగా కూర్చొని అరే మస్తు తీస్తున్నాం మనం సినిమా నవ్వుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సెట్ లో నేను హీరోని కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. మీరు ఉన్నారన్న యాక్టర్ అలా? లేదు, సెట్ లో ఉన్నా. సెట్ లో ఓకే. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, న్యాచురల్ ఏం చేస్తున్నారు, డైరెక్టర్ న్యాచురల్ చేపించుకుంటున్నాడు. కెమెరా మూమెంట్స్ కూడా ఒక లైవ్ యాక్షన్ రిప్రజెంట్ చేసేలాగా చిన్న బ్రీజీగా ఇలా ఉంటుంది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, భలే చేస్తున్నారు ఆర్టిస్టులు అయితే, ఎక్స్ట్రాడినరీ. డైరెక్టర్ విజన్ ని కాంప్లిమెంట్ చేసేలాగా చేశారు. సూపర్ అన్న. ఇంకోటి మీ దాంట్లో నేను చూసిన అంటే ఒక యూనిక్ గా కొత్తగా ఒక డిజైన్ చేశారు మీరు, నువ్వు నేను, ఆర్యా పోస్టర్స్ వచ్చి ఎవరిది ఆ విజన్, ఆ ప్లానింగ్ ఎవరిది అసలు? ఇట్లా చెయ్యాలి అంటే అంటే ఇది ఇక్కడ ఉంటది, ఇది ఇక్కడ పెట్టారు, ఇక్కడ మీ విజన్ వస్తా ఉంది, ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటది ఇది కూడా అనే విధంగా నాకు అనిపించింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అది? దనియేల్ పోస్టర్ డిజైనర్, సూపర్. ఆయన చాలా పాపులర్ పోస్టర్ డిజైనర్. ఓకే, విరాట్పురం ఆయన చేశాడు, ఓకే, ఇది నాది కథ ఆయన చేశాడు, చాలా పెద్ద సినిమాలో చేశాడు, పెద్ద పబ్లిసిటీ డిజైనర్. సో అతను డైరెక్టర్ వాళ్ళు డిస్కస్ చేసుకొని వాళ్ళు చేపించుకున్నారు. ఓకే, ఫైనల్ గా మేము చూసి కొంచెం ఏదన్నా అటు ఇటు చెప్పేటప్పుడు. ఓకే అన్న, మీరు ఏదైతే నువ్వు నేను కావచ్చు, 7G బృందావనం కావచ్చు, ఇవన్నీ ఎందుకు అంటే ఒక డైరెక్టర్గా, ఒక తమ్లైన్ డిజైనర్గా, పోస్టర్ డిజైనర్గా ఆల్రెడీ ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు ఇప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. మీరు ఎంత పెద్ద రైటర్గా ఉన్నా మీరు ఒక డైరెక్టర్గా అంటే ఇవి ఎందుకు ఇలా పెట్టి కంపారిజన్ చూపించడానిక ఎందుకు ఆలోచన వచ్చింది? ఎవరికి వచ్చింది ఆలోచన? తమ్లైన్ డిజైనర్, పోస్టర్ డిజైనర్ నేనే అన్నాను అన్నమాట, వీళ్ళెవరు అనలేదు డైరెక్టర్. 7G బృందావనం కానీ అంటే అక్కడ ఉద్దేశము ఆ కథలతో దీనికి పోలిక ఉందని కాదు, కానీ అంటే ఒక యూత్ స్టోరీస్ లో, లవ్ స్టోరీస్ లో అది ఆ టైంలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అలాంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో కూడా ఉంటదని చెప్పడం కోసము, జనాలకు ఈజీగా అర్థం కావడం కోసం ఆ సినిమాని నేను అదే అడుగుతున్నా. ఓకే, కరెక్ట్. నేను గెట్ చేసింది కరెక్ట్. ఎప్పుడు నా సినిమా పలానా సినిమా లాగా ఉంటుందని చెప్పాడు, నా సినిమా లాగా ఉంటుందని చెప్పాడు, యూనిక్ గా ఉంటుందని చెప్పాడు. యూనిక్ గానే ఉందన్న. ట్రైలర్ లో మేము ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నామన్నా దాన్ని మించిన మజా ఇస్తారనుకోవచ్చా? చూడండి అంటే 21వ తారీఖు మీ మజా నేను డిసప్పాయింట్ చేయను. ఓకే, మజా, స్ప్రైట్, లిమ్కా, కోకోకోలా మొత్తం కొట్టి అట్లా ఉంటుంది అన్న. అంతేనా? కాక్టైలర్ కూడా ఉంటదన్న. మ్యాన్షన్ హౌస్, బాలయ్య బాబు, రాకేష్ మాస్టర్ ఉంటాయి, అట్లనే ఉంటుంది అన్న. ఓకే అన్న, మీరు ఏదైనా షూట్ జరిగేటప్పుడు ఏదైనా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగాయన్న షూట్ లొకేషన్ లో? ఒక రోజు అంటే జనరల్ గా ఏంటంటే వీళ్ళు చేసిన షూటింగ్ ఏమాత్రం రవాణా సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేని, ఫెసిలిటీ లేని ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది ఆ ప్లేస్. ఏమాత్రం అకామిడేషన్ కి, ఆర్టిస్టులు నైట్ నిద్రపోవడానికి అకామిడేషన్ లేని ప్లేస్ అంటే అది. గట్టిగా వాన వస్తే వరద వచ్చే ప్లేస్ అది. ఓకే, బ్రిడ్జ్ కూలిపోయిన ప్లేస్ అది. ఓకే, అలాంటి ప్లేస్ లో వెళ్ళి అక్కడ వాన వచ్చినా ఎండ వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటది. అక్కడ క్యారెక్టర్లు కూడా అలాగే సినిమాలో ఉంటాయి, బిహేవ్ చేస్తాయి. వచ్చినా కోపం వచ్చినా ఎక్స్ట్రీమ్ ఉంటాయి. అక్కడ వాతావరణం కూడా అట్లనే ఉంటది. ఓకే, మా రాహుల్, మా కో ప్రొడ్యూసర్, అంటే నా
పార్ట్నర్. ఓకే. ఇద్దరు ప్రొడ్యూసర్లు మేము. ఇద్దరన్నా? ఓకే. ఆయనే ప్రొడక్షన్ చూసుకున్నాడు, నేనేమో క్రియేటివ్ సంబంధించిన విషయాలు ఇవన్నీ నేను చూసుకునేవాడిని. ఓకే. డైలీ ఒకసారి ఫోన్ చేసి ఆ ప్రాబ్లం అయింది ఈ ప్రాబ్లం అయిందని అప్డేట్ చేస్తాం కదా, మాట్లాడుకుంటాం కదా. అవును. అలా చేస్తున్నాడు. ఒకరోజు సడన్ గా ఫోన్ చేసి ఏమండి హీరోయిన్ ఫ్రెండ్స్ గా చేసే ఇద్దరు అమ్మాయిలకి పిచ్చిలేసినట్టుగా చేస్తున్నారు, దయ్యం పట్టినట్టు. మరి దయ్యం పట్టిన షూటింగ్ ఆపేసాము అన్నాడు. ఏం చేశారంటే మరి షూటింగ్ ఆపేసామండి అన్నాడు. మరి ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు అని అంటే గుళ్ళో కూర్చోబెట్టారు, అక్కడ బొట్లు పెడుతున్నారంటే గుళ్ళు కాదు, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి చిన్న పినీస్ తీసుకురావాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాలి. అంత రిమోట్ ఏరియా. సో మళ్ళీ వీళ్ళని మహబాద్ కి హాస్పిటల్ తీసుకెళ్లి డిహైడ్రేషన్ ఇట్లాంటివి అయినా కూడా ఒక్కోసారి స్క్రిజోఫ్రీనియా లాగా బిహేవ్ చేస్తారు. వీక్ గా ఉన్న అమ్మాయిలు, వీక్ సోల్, వీక్ ఫిజికల్ గా వీక్ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఓకే. అది చాలా స్ట్రేంజ్ అనిపించింది నాకు. టెన్షన్. అది ఇప్పుడు బొట్లు పెట్టితే తగ్గిందంటే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది అన్నారు మా వాళ్ళు. మీరు ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కొంచెం పడుకోబెట్టే సెలైన్ ఎక్కిస్తుంటే వీళ్ళు మళ్ళీ లేచి అలాగే చేస్తారా, ఏం చేస్తారు అని ఒక టెన్షన్ ఉంటుంది మాకు. ఓకే. అది ఒక విచిత్రంగా సంఘటన జరిగింది. తర్వాత అమ్మాయిలు మంచి ఆర్టిస్టులు బాగా యాక్ట్ చేశారు. అన్న ఎన్ని డేస్ జరిగింది అన్న షూట్ ఇది? 48 అంటే కొన్ని కాల్ షీట్స్ ఉంటాయి కదా. ఈ వర్షాల వల్ల దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు అన్న. వీళ్ళంతా ఫాస్ట్ గా చేశారు, ఆర్టిస్టులు బాగా కోఆపరేట్ చేశారు, అందరు బాగా చేశారు. రాహుల్ కూడా బాగా ప్రొడక్షన్ డిజైన్ చేయడం కానీ ఎవ్రీథింగ్ బాగా చేసుకున్నారు. వర్షం వస్తే ఎవరేం చేస్తారు చెప్పండి? ఎవరేం చేయలేము. అలా మీకు కూడా షూటింగ్ అనుభవం ఉంటుంది కాబట్టి రాగానే ఆపుకోవడం తప్ప ఏం చేయలేము. అప్పటికే కొన్ని వర్షాల్లో వీళ్ళు మాట చేసుకున్నా కూడా అంత మాత్రమే వర్క్ ప్రొడక్టివ్ గా జరిగేది కాదు. ఓకే అన్న, ఈ సినిమాలో కొరియోగ్రాఫర్స్ ఎవరెవరు వర్క్ చేశారన్న? జేడి మాస్టర్ సింగిల్ కార్డ్. ఓకే అన్న, మొత్తం సింగిల్ కార్డ్ ఇచ్చేసి రిస్క్ ఉంటుందనా, లేదంటే వాళ్ళ మీద నమ్మకమా? నమ్మకం. రిస్క్ ఏం నమ్మకం. అంటే మేము ఏం చేస్తామంటే ఎవరికైతే ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందో వాళ్ళనే తీసుకోవాలి టెక్నీషియన్ గానీ మేము ఫిక్స్ అయినాం. టాలెంటెడ్ అయి ఉండాలి. ఈ సినిమా వాళ్ళ కెరీర్ కి కంపల్సరీ కావాలని వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఉండాలి. ఎవరికైతే నెసెసిటీ ఉందో ఒక బ్రేక్, ఒక్క అవకాశం అని ఎదురు చూస్తుంటారు కదా, అలాంటి వాడికి ఇవ్వాలి అని అనుకున్నాం. అలాగే ఆన్ బోర్డ్ చేసాం చాలా మంది ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ. అందుకే అందరు బ్లడ్ పెట్టారు. మేము కూడా సింగిల్ కార్డ్ అందుకే ఇష్టం. సూపర్. ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, నా సినిమాకు ఉపయోగపడుతుంది. చేయండి, చిన్న సినిమా, కష్టపడండి, ప్రాక్టీస్ చేయండి, వెళ్ళండి అక్కడికి, ఆన్ ద స్పాట్ కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయండి. డాన్స్ రాళ్ళతో చేయించండి, మీరు డాన్సర్లతో చేయించండి కాదు, రాళ్ళతో చేయించండి, వర్క్ షాప్స్ పెట్టండి. అవన్నీ చేశారు వాళ్ళు. కనిపిస్తుంది అన్న సినిమా చూస్తా ఉంటే? మీకు ఆ సినిమా సాంగ్ లో కనిపించింది కదా? సాంగ్ లో కనిపించింది. ఓపెన్ గా చెప్పాలంటే అంటే ఆ పిక్చర్ చేసిన కూడా న్యాచురల్ గా ఒక పిల్లోడు ఊరికి అట్లా వెళ్ళి అమ్మాయి అబ్బాయి కాలేజ్ డుమ్మా కొట్టి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అది, అంటే మనం న్యాచురల్ గా ఎంజాయ్ చేసిన ఆ ఫ్లేవర్ అనేది కనిపించింది, నాకు అనిపించింది. ఓపెన్ గా చెప్పాలంటే నేను అంత కనెక్ట్ అవ్వను కొన్నిట్లకి. ఏంద్రబాబు బోరింగ్ అనిపించింది అంటే అంతకన్నా ముందు కొన్ని. కానీ మీ దాంట్లో చూస్తే అరే ఏదో మిస్ అయినా. నేను ఒక డైలాగ్ ఉంటుంది దాంట్లో, ఆ డైలాగ్ని ఒక 4 to 5 times ఫార్వర్డ్ చేసి చూసాను. అంటే ఆ డైలాగ్, ఒక డైలాగ్ పెడుతున్నారంటే ఏ డైరెక్టర్ కానీ ఎవరు కానీ అక్కడ ఉన్న సందర్భం కావచ్చు, కొంతమందికి అరే డైలాగ్ అంత అవసరం అరవై ఏంది అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే ఆ డైలాగ్తో కూడా స్టోరీ నడిపించవచ్చు, అంటే కథ వినిపించవచ్చు, అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం కథలో అనేది ఒకటి ఉంటుంది. మీరు ఏదైతే వాళ్ళు అది చేసుకున్నారు మనం చేసుకుందామా అన్న తర్వాత నాకు ఓపెన్గా చెప్పాలంటే నాకు ఆర్జీవి కనిపించింది అన్న. అంటే అట్లా వెళ్ళిపోయి ఇట్లా వచ్చేసి అంటే ఆ ఫోన్ చేసి ఏమే అయిందా ఏమన్నా, ఏం లేదు ఏమనిపించట్లే. ఆ యాక్టింగ్ కూడా ఎంత న్యాచురల్గా అంటే అరే వీళ్ళు పక్కా పల్లెటూరు పిల్లలు రా భయ్, ఇదేదో అంటే వాళ్ళ ఎవరే జీవితంలో అయితే ఈ సంఘటన జరిగిందో వాళ్ళనే తెచ్చి సినిమాలో పెట్టి తీసినట్టు అనిపించింది. ఈ న్యాచురల్గా తీయడానికి ఫస్ట్ ఏమైనా ప్రాక్టీస్ చేయడం జరిగిందా వీళ్ళకి?
అంటే ముందే ట్రైనింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది మన ప్యాటర్న్ ఇట్లా అని. ఆ హీరో ఎవరైతే ఉన్నారో అసలు హీరోని ఆయననే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే చిన్న విలేజ్ అంటే ఫేస్ నాకు రస్టిక్ కావాలి. చూస్తారు వీనికి బలుపు ఎక్కువ, ప్రేమ ఎక్కువ, అన్ని ఆ ముఖంలో కనపడాలి. ఆ ముఖంలో కనిపిస్తే సగం పని అయిపోయినట్టే. వాడు ఏం చేసినా వాడిని మనం ఫాలో అవుతాం. సో బేసిక్గా నేను అది తీసుకున్నా. ఈ అమ్మాయి కనపడగానే అరే ఈ అమ్మాయి టీనేజ్ అమ్మాయి బాగుందిరా అంటే, ఆ అమ్మాయిలో కొన్ని కొన్ని ఎమోషన్స్ కనిపించాలి. అది నేను చేసుకున్నాను. చేసుకోవటం వల్ల నాకు ఆ అబ్బాయి అట్లనే వెతుక్కున్నాం. ఈ అమ్మాయి కూడా మాకు 2-3 నెలల టైం పట్టింది ఈ అమ్మాయి కోసం. సో అట్లా అమ్మాయి దొరికింది. చైతన్య గారు అట్లనే మేము సగం పని వాడి ఫేస్ లో అర్థం కావాలా, వీడి ఫేస్ ఇదే దీనికి సూటబుల్ అంటే వన్ ఫేస్ తీసుకోవాలి అంతే. అప్పుడు నీకు వాడిని చూస్తే వీడి ఇదేగా అనిపిస్తుంది. కొంచెం అవుట్ ఆఫ్ ది ఫేస్ తీసుకొచ్చి పెట్టానుకో కనెక్ట్ గారు ఒక క్యారెక్టర్ ఆ ఫేస్ లో సగం కనపడిపోతే డైరెక్టర్ ప్రశాంతంగా ఉంటాడు. ఓకే, ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే అనుకున్నారో అదొకటి. ఈ బ్యాండ్ సంబంధించి అంటే ఒక అబ్బాయికి నువ్వు పిల్లలైనాక కూడా బ్యాండ్ కొట్టు అంటే మ్యాక్సిమం లవ్ లో ఉన్నప్పుడు ఏం థింక్ చేస్తూ ఉంటారు, మా బాయ్ ఫ్రెండ్కి ఒక కార్ ఉండాలి, బైక్ ఉండాలి, మేము ఇట్లా ఉండాలి, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా, నా పేరెంట్స్కి ఏదో చూపియాలి అనే విధంగా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు నేను గుడిసెలో ఉండి కారం తిన్నా సరే కానీ ఇతనితోనే ఉండాలి అనే విధంగా కొంతమంది ఉంటారు. మీరు ఈ కారం తినాలి అనే క్యారెక్టర్ ఏషన్ ఇక్కడ ఫిల్అప్ చేసిరు అనుకోవచ్చా? అలాంటి ఒక క్యారెక్టర్నే పిక్చరైజేషన్ మీరు వదిలేదు అంటే ఇలా ఉంటారు. అదే అంతే, అదే మీరు అన్నట్టు మైండ్ సెట్ ఉంటుంది కొంతమందికి. కొంతమంది ఏమో ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో ఆ ఊళ్ళో అదే మైండ్ సెట్ తోటి ఉంటారు. సో అది నేను చెప్పాలనుకున్నా. అంటే అందరికీ రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ చెప్పటం, చాక్లెట్లు ఇచ్చి అందరు అట్లా ఉండరు. కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, క్రేజీ ఉంటారు కొంతమంది. ఏంద్రా నా ఇట్లా ఉన్నది అనిపిస్తుంది. అది ఆ అమ్మాయి. ఓకే, కాదన్న అంత బాగుంది కానీ నాకు భలే అనిపించిన డైలాగ్, భలే అనిపించిన మీన్స్ వల్గారిటీ అనేది ఏది ఉండదు. అంటే మనం థింక్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ అమ్మ నీకు గర్భసంచి ఉందా లేదే అంటారు హీరో. ఆ డైలాగ్ ఎందుకు పెట్టాలనిపించింది అక్కడ మీకు? ఎందుకంటేనా ఇప్పుడు వాడు ఉండే తీరు, వాడు బిహేవ్ చేసే మాటలు కానీ అంత రూటెడ్ రస్టిక్. నువ్వు లేకపోతే దీనికంటే ఎక్కువ మాటలు బూతులు ఉంటావు కదా. అవును, చెవులు పగిలి అంటే ఇక్కడ కొంచెం కానీ మనకు పోతే అమ్మ ఏంద్రా అంటే ఇప్పుడు మన దోస్తులు ఉంటారు అనుకో, వాళ్ళకి తెలిసపో ఏంద్రా ఇట్లా మాట్లాడతాను, మా అక్కలు ఇట్లా మాట్లాడడం గారు అనిపిస్తుంది. మనకెళ్ళి మన అబ్బాయితో మన నాన్నతో కలిసి తాగుతాం. బేసిక్ గా నాన్న రా కలుగుతాం నాన్న, అరే కొంచెం మనం డల్ కనిపిస్తే మన నాన్న వచ్చి అరే తాగుపోరా ఇది బీరు తాగుపో అంటాడు నాన్న. కొన్ని ఏరియాలకు వెళ్ళి అవి పడవు, మన ఏరియా సైడ్ ఇదే ఉంటది, అవి ఫ్రీగా వదిలేస్తాం మనం. అది మన ఎమోషన్, మన కల్చర్ అది. సో అది కూడా అదే మన కల్చర్. ఆతృత ఎందుకు వచ్చిందంటే అక్కడ, ఎందుకంటే వానికి అర్జెంట్ అది ఆత్రంలో వాడు తొందరగా అది అయితే వానికి బెటర్, ఏదో ఒకటి నెక్స్ట్ ఉంటుంది ఒక ప్లాన్. సో దానికోసం అది అడిగిన మాట. వాడు కొంతమంది నోరును ఊపియాలంటే కొంత ఆతృత కావాలంటవా అన్న? ఇంకోటి స్టోరీలా మీరు సాంగ్ లా అబ్బాయికి డాన్స్ కావాలనే అన్మెచ్యూరిటీ డాన్స్ ఉండాలనే విధంగా పెట్టారా, లేదంటే న్యాచురల్ గా ఉండాలి అంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఆ ఫ్లో మిస్ అవుతుంది అనే ఇంటెన్షన్ తో పెట్టారా, లేదంటే రియల్ గానే అబ్బాయికి డాన్స్ రాదా? అన్న ఇప్పుడు ఊళ్ళో పూర్వలో డాన్స్ వస్తుందా అన్న? రాదు. నిజం చెప్పాను, రాదుగా. రాదు. వాడు కూడా అదే, వాడు అమ్మాయి మోజులో పడి 4 స్టెప్పులు వేస్తాడు అంతే తప్ప సినిమాటిక్ గా. ఇప్పుడు డాన్స్ వస్తుందా ఎవరికి? నిజంగా ఒక అబ్బాయికి డాన్స్ వస్తుందా? రాదు. సో వానికి మొత్తం వరాల మీద పల్టీలు కొట్టే డాన్స్లే. సో అదే నేను చెప్పించింది అన్న, రియలిస్టిక్ గా పోదాం. ఓకే అన్న, వీళ్ళిద్దరిని అంటే చాలా మంది ఉన్నారు అంటే ఒక కొత్త డైరెక్టర్ ఒక సీనియర్లను పెట్టుకొని నాకున్న క్రెడిబిలిటీ పెంచుకోవాలి, నేను ఇది అని ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది చాలా మందికి. వీళ్ళిద్దరిని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారా? కనపడరు అన్న క్యారెక్టర్లా, అంతేనా? కనపడరు. చెప్పాను కదా ఇందాక, ఈ ఫేస్లు ఇది కనపడాలి, ఈ ఫేస్లు అమ్మాయి ఫేస్లు ఇది కనపడాలని. నాకు అట్లా వాళ్ళు కనపడరు. ఓకే అన్న, ఒకటి మీ స్టోరీ వల్ల జనాలకి ఏంటి యూజ్ అంటే ఏం చెప్తారు? యూజ్ అంటేనా అంటే నేను పెద్ద ఏం చెప్పను. ఈ రోజులల్లో
సినిమా నుంచి వచ్చేవి కూడా ఎవరు తీసుకోరు. ఎందుకంటే సినిమా 2 గంటల సినిమా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వస్తారు తప్ప ఇక్కడ తీసుకొని పోయి మనం జీవితంలో అప్లై చేసుకుని 100 మార్కులు 100కి పోయి 100 అని చంపేసుకుని ఎవరు లేరు. సినిమాల కంటే ఎక్కువ పెయిన్లు ఉన్నాయి, సినిమాల కంటే ఎక్కువ సంతోషాలు ఉన్నాయి బయట జీవితాలకి. సినిమాని మనిషి జీవితానికి ఎప్పుడు కంపారిజన్ చేసుకోలేము మనం. ఓకే. సో నేనేమంటానంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు సినిమా, మీకు ఒక ఊరు ఇస్తుంది, మీరు ఊర్లో ఉన్నట్టు ఉంటుంది. అరే ఇదేరా నా జీవితం, అరే నేను చూసిందిరా ఇది. ఇప్పుడు అక్కడ నుంచి వదిలేసి బయటకు వచ్చి చాలా మంది బతుకుతారు కానీ అరే నేను ఇట్లున్నారు అనిపిస్తుంది. నువ్వు అదే ఊర్లో అయితే ఏమో మనకు అదే ఉన్నట్టున్నది ఆడబోయి అనుకుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఫ్రెండ్స్ కానీ దోస్తాను కానీ ఆ ఊర్లో పోయి బతికినట్టు ఫీల్ అవుతారు. ఓకే అన్న, ఇంకోటి లాస్ట్ అంటే ఇక్కడ ఏదైతే పేరెంట్స్ ఉన్నారో అన్న, మీరు అంటే రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ఇంపాక్ట్ అనేది అంటే మా మీద కొంచెం నెగిటివ్ పడుతుంది అన్న ఇంటెన్షన్ రాలేదన్న? అంటే ఈ మధ్య కాలంలో ఈ పరువు హత్యలని ఇంకోటని సోకాల్ జరుగుతూ ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ ఏమన్నా మన మీద పడుతుందేమో అని ఎప్పుడు అనిపించలేదన్న? నేను చెప్పేది 25 years బ్యాక్ కథ అన్న. ఓకే. ఇప్పటిదాన్ని సింక్ అవ్వదంటారు. జనాలు మెచ్యూరిటీ అయిపోయి దానికంటే బ్రూటల్ గా క్రూరంగా ఉన్నారు, క్రూరంగా. ఓకే. వాళ్ళు చేసింది వాళ్ళు అంటే నేను రాసుకున్నది కాదు, ఇది ఒరిజినల్ జరిగిన పాయింట్ నేను తీసుకున్నాను నేను. ఓకే. నేనేదో చెప్పి ఇట్లా చేయను రాబోయే అనట్లే, ఒరిజినల్ గా సమాజంలో జరిగిందని నేను చూపిస్తానా ఇగో ఇట్లున్నారు అని. ఓకే. అట్లనే ఉన్నారు కానీ మీరు చూస్తారు కానీ బుచ్చలు జరుగుతాయి. ఓకే. అంటే దీనివల్ల సినిమా థియేటర్ నుంచి బయటకు వస్తే అంటే మనం ఉగాది రోజు పచ్చడి చేస్తే అన్ని తీపి ఒగరు అన్ని ఉంటాయి కదా, ఈ సినిమాలు అన్ని చూపిస్తారన్న, ఏడిపియడము నవ్వియడము అంటే ఎగ్జాక్ట్ అన్ని హాల్. ఓకే. మాకు కొంచెం సినిమా టికెట్లు అందించే ప్రయత్నం చేయండి ఒకటి అన్న. ప్రొడ్యూసర్ గా ఫస్ట్ మూవీ కదన్నా మీరు ప్రొడ్యూసర్ గా? ఓకే. ఎట్లుందన్న, మజా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది ప్రొడ్యూసర్ గా? డెఫినెట్లీ చాలా బాగుంది. ఓకే. డెఫినెట్లీ బాగుంది. ఎప్పుడన్నా రిలీజ్ సినిమా? నేను చాలా మంది ఆర్టిస్టులు కొత్త పరిచయం చేస్తున్నా, కొత్త డైరెక్టర్ పరిచయం చేస్తున్నా. అందుకంటే ముఖ్యంగా అద్భుతమైన కథ చెప్పబోతున్నా. ఓకే. ఇవన్నీ హ్యాపీనే కదా, మరి ఇంకేం కావాలి? అంటే 21 November 21st రిలీజ్ అవుతుంది. ఓకే. ప్రతి ఒక్కరు థియేటర్ వచ్చి చూడాలి. ఇంకో 10 మందికి రికమెండ్ చేయాలి. ఈ సినిమాని రికమెండ్ చేస్తారు కూడా. లేదన్నా, నేనే చెప్తున్నా కదా, నాకు అనిపించింది అంటే ఒక బ్యూటీ అంటే మా అన్న చెప్పినట్టు ఒక 20 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. అరే మనం ఇట్లా ఉండే కదా, అరే ఇట్లా మాట్లాడుతుంటాం కదా, ఎవరైనా పిల్ల పరిచయం అయితే ఆ పిల్లతో రాత్రంతా మాట్లాడి ఈ విధంగా మీకు డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత కావచ్చు, మీరు చూసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయిన సందర్భం ఇది ఆ సినిమాలో? అరే ఇది మస్తు పెట్టింది బై, మస్తు అనిపించింది ఇది అనిపించిన క్లైమాక్స్ అద్భుతంగా తీసి. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్స్ట్రార్డినరీ. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్స్ట్రార్డినరీ. ఓకే. ఎక్స్ట్రార్డినరీ అంటే అబ్బా ఏం తీసిండ్రో సినిమా అని. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది మెల్లగా, ఆ కథ మనల్ని లోపలికి మెల్లగా తీసుకుంటా ఉంటది. ఇట్లా అంటే ప్రేక్షకుడిని హిప్నటైజ్ చేసినట్టు ఉంటది అది. ఓకే. మెల్లగా అట్లా అలా 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 మనల్ని మాయ చేస్తుంటది కథ. ఓకే. ఇంటర్వెల్ టైంలో పీక్స్ లోకి వెళ్ళి సెకండ్ హాఫ్ నుంచి అలా 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 వెళ్తూ లాస్ట్ 30 minutes మైండ్ బ్లోయింగ్. ఏడిపిస్తారు అనుకోవచ్చు అన్న లాస్ట్ ఎండింగ్ లో, ఒక నవ్విస్తారు ఎండింగ్ లో, మంచి హ్యాపీ ఎండింగ్ తో మనం బయట పంపిస్తాం. ఓకే అన్న, ఫుల్ హ్యాపీ సినిమా. ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నా? November 21st. పటాకులు తెచ్చి పెట్టుకురానా? పక్కా. బ్యాండ్ గిండు మరి, బ్యాండ్ హీరో మా బ్యాండ్ ఇంకా బ్యాండ్ లేకపోతే ఎట్లా? ఓకే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైం ఇచ్చినందుకు, నైట్ ఐ థింక్ 11 అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎందుకు చేస్తున్నానంటే ఒక మంచి సినిమా 10 మందికి వెళ్ళాలి అంటే, ఒక మంచి అంటే సినిమాకు ఒక 300-400 పెట్టి మనం టికెట్ తీసుకొని వెళ్తున్నాం అంటే 2.5 hours మనం ఒక చిల్ అయి బయటకు వచ్చి దాని గురించి మాట్లాడి, నేను ఓన్లీ మీ ప్రోమో చూసే మీ దాని గురించి మాట్లాడుతున్నా అంటే, మీ సినిమా చూసి మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారన్న, మా సినిమా ఒక్కరు వెళ్ళి 10 మందికి చెప్పాలి అనే విధంగా మీరు ఒకటి చెప్పారు. 10 మందికి కాదు 20 మందికి చెప్పొచ్చు ట్రైలర్ చూస్తేనే. కాకపోతే రాంబాయి సాంగ్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ నేను అన్నను పెట్టి కూడా ప్లాన్ అనుకున్నా, బట్ అన్న మిస్ అయిపోయాడు. వాట్ ఎవర్ రాసిలేనట్టుంది అన్న. మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. బాగా హిట్ అవ్వాలి అండ్ మళ్ళీ మీరు సక్సెస్ మీట్కి మమ్మల్ని విలువాలి అని కోరుకుంటున్నా. మీరు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో E96 టీవీలో ఒక్కసారి ట్రైలర్ చూసి కామెంట్ పెట్టండి. ఇంటర్వ్యూ చూసి కామెంట్ పెట్టొద్దు, ట్రైలర్ చూసి కామెంట్ పెట్టండి. మీరు ఏదైతే పాట అన్నారో పాటను మించిన కథ ఉంటుంది దీంట్లో.
రాంబాయి నీ మీద మనసాయి అని అంటారు, అప్పుడు అట్లా ఉండదు. ఈ సినిమాకి వెళ్ళి అన్న ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని థియేటర్లు అది రేపు తెలుస్తా ఉంటది. ఏమన్నా మాకు చూపించే ప్రయత్నం ఏమైనా ఉందా అన్న? ముందే మేము ఎగ్జైట్మెంట్ లో ఉన్నాం. 100% నెక్స్ట్ సక్సెస్ మీట్ లో కలుద్దామన్నా. సినిమా వెళ్ళి చూడండి ఒకసారి, మజా రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.